నా పేరు బూరుగు వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా టౌన్లో నివాసం ఉంటాను. నేను 2020లో గవర్నమెంట్ టీచర్గా రిటైర్డ్ అయ్యాను. గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన రోజులు నాకు బీపీ షుగర్ లేకుండా హాయిగా జీవించాను. కానీ 2020 తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత నాకు నడవడం కొంచెం మోకాలు నొప్పులు వస్తున్నాయి. అయితే నా బంధువులు చెప్తే దేవరకొండ వాళ్ళు చాలామంది అపోలో హాస్పిటల్కి పోయినాం, కేజీ రెడ్డి డాక్టర్ మంచిగా చేస్తాడని వాళ్ళు చెప్పారు. అయితే నాకంటే ముందు మా మేడం కూడా నడవడం వస్తలేదు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, నేను రిటైర్ అయ్యాను, ఆమె పనిచేస్తున్నది. ఇద్దరం కలిసి తెలుసుకొని అపోలో హాస్పిటల్కి వచ్చి సార్ని కలవడం జరిగింది. ఈ టెస్టులలో మా మేడం కంటే నన్నే ముందు చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే నీకే ప్రాబ్లం ఉందన్నాడు. అయినా నాకు ఆ భగవంతుడు అవకాశం ఇవ్వటం వల్ల ఫస్ట్ మా మేడంకి చేయాలి సార్ అని చెప్పిన. ఆమెకు 2 కాళ్ళు ఒకేసారి చేయించాను. దాంతో ఆమె సక్సెస్ అయింది. ఇప్పుడు మంచిగా స్కూల్కి పోయి 10th క్లాస్ మ్యాథ్స్ పిల్లలకు బోధించడం జరుగుతుంది. ఆమెకు అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, సార్ని కలిశాను. అన్ని టెస్టులు చేస్తే అన్నీ నార్మలే ఉన్నాయి. నాకు 2 చూసి మరి నీకు 2 ఒకసారి చేయించుకుంటావా అన్నాడు. మీరు ఎట్లా చెప్తే అట్లా సార్ అని చెప్పిన. కానీ నా భగవంతుడు నాకు ఎందుకో అట్లిచ్చాడు. నాకు 2 ఒకసారి చేసినా పర్వాలేదు సార్, తేడా మాత్రం వద్దని చెప్పిన. సార్ కూడా చూసి 2 కాళ్ళు ఒకసారి ఆపరేషన్ చేశాడు. 2వ తారీఖు నాడు, డిసెంబర్ 2 నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు నాకు డిశ్చార్జ్ చేయడం జరిగింది. చాలామంది ఆపరేషన్ అయినాక వేరే వాహనాలలో పోతుంటారు. కానీ నేను మాత్రం నా కారులో ముందరలో 2 మెత్తలు వేసుకొని ముందర కూర్చొని 120 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేశాను. ఒక 4 రోజులు మాత్రం చేతిలో వాకర్ పట్టుకొని నడవడం జరిగింది. నా పనులు నేనే చేసుకున్నాను. స్నానం నేనే చేసుకునేది, నేను నిలబడి నా బట్టలు కూడా నేనే ఇస్త్రీ చేసుకునేది. నా పని నేను ఎప్పటికైనా నేనే చేసుకునేవాడిని. ఒక వారం రోజులు అట్లా చేసుకున్న తర్వాత వాకర్ లేకుండా నడవడం మొదలుపెట్టాను. నా ఫ్రెండు ఫిజియోథెరపీ ఉన్నాడు ఒక ఆయన వచ్చి ఒక వారం రోజుల దాకా ఫిజియోథెరపీ చేశాడు. ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నాకే చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఫిజియోథెరపీ మా ఇంట్లో ఒక మిషన్ తెచ్చి పెట్టుకున్నాను. రోజుకు 3 సార్లు ఆ మిషన్ దొక్కేది, ముందరికి వెనకకు దొక్కుంటూ పోయాను. దానివల్ల నాకు ఆరోగ్యం చాలా మంచిగా అనిపించింది. కాబట్టి నిజంగా తల్లి, తండ్రి, గురువు వీళ్ళు 3 తర్వాత ప్రాణాలు కాపాడేది డాక్టరు. కాబట్టి కేజీ రెడ్డి డాక్టరు ఒక దేవుడు లాంటి వాడు. సాహసం చేసి ధైర్యం ఇస్తాడు మనిషికి. ఆ ధైర్యమే సాహసం కలిగిస్తుంది. ఏ విధంగా నేను పైకి పోవచ్చు అన్నట్టు సార్ చెప్పిన ప్రకారంగా నేను చేసుకోగలిగాను. కాబట్టి నాకై నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి డబ్బులు ముఖ్యం కాదు, మనకు డాక్టర్ చాలా ముఖ్యము. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం చేసుకుంటే మనం ఏ స్థాయికనే రాగలుగుతాము. ఇప్పుడు నేను 63 సంవత్సరాలకు అడుగు పెట్టాను. పెన్షన్ భవన్కు రిటైర్ అయిన వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని గేమ్స్కి రావాలి. ఆ గేమ్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ నేను 2-3 సార్లు తెచ్చుకున్నాను. పాటల కార్యక్రమంలో, చెస్ల కార్యక్రమంలో నాకు సెకండ్ ప్రైజ్లు వచ్చాయి. వాళ్ళు మెచ్చుకుంటున్నారు, అసలు ఏంది ఎక్కడ సార్ మీరు ఇంత మంచిగా ఆడతారని చెప్పి. అందుకనే డాక్టర్లు చెప్పిన, టీచర్లు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే మనం ఏ స్థాయికైనా పైకి రాగలుగుతాం. ఇటువంటి డాక్టర్ని మొదలుపెట్టొద్దు. మీరు మాత్రం అపోలో హాస్పిటల్కి పోయి కేజీ రెడ్డి దగ్గర చూయించుకొని అక్కడ ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అవుతుంది. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. డాక్టర్కు చాలా థ్యాంక్స్ చెప్పాను నేను. ఇది ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. అపోలో హాస్పిటల్ మాత్రం మర్చిపోవద్దు. జూబ్లీహిల్స్ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. ఆపరేషన్ అయినా కూడా ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతాడు. అందుకే ట్రీట్మెంట్గా అన్ని సరిగ్గా చూస్తారు. మనకు టైంని బట్టి 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులలో కూడా డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది అన్నట్టు.